నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారు పురుష రూపధారణలో కాకుండా స్త్రీ రూపధారణలో ఉంటారు. అలంకారం ఆ చేస్తుంటారు వస్త్రధారణ ఎక్కువగా. అంతా కూడా అలాగే ఉంటుంది అని చెప్పి వింటూ ఉంటాము. ఎందుకని అలా? స్వామివారు అక్కడ మామూలుగా వచ్చి ఒక మూర్తి భవంగానే ఉన్నారు. హ్మ్, హ్మ్. ఎప్పుడు కూడా అమ్మవారి దగ్గరికి కిందకి వస్తూ పైకి వెళ్తూ ప్రశాంతంగా పూజలు అందుకుంటూనే ఉన్నారు. ఓకే. కానీ కొన్ని కారణాల రీత్యా అక్కడ యంత్ర ప్రతిష్టను అనుసరించి ఆ విధానం ఉంటుందమ్మా. ఏదైనా సరే అక్కడ ఏ స్థాపించారు. మూర్తి అయినా అక్కడ యంత్ర స్థాపన ఏదైతే గట్టి ఘనంగా ఉంటుందో దాన్ని అనుసరించి మూర్తి రూపం మారుతూ ఉంటుంది, రూపాంతరం చెందుతూ ఉంటారు. ఆది శంకరాచార్య స్వామి వారు అక్కడ శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠ చేశారు. హ్మ్, హ్మ్, హ్మ్. ఆ శ్రీ యంత్రం అంటే ఎవరు? లక్ష్మీదేవి, శక్తిన. శక్తి స్వరూపం. అందుకనే యావత్ భారతంలో ఎక్కడైనా హ్మ్, వెంకటేశ్వర స్వామి వారికి శనివారం అభిషేకం చేస్తారు, హ్మ్. అక్కడ మాత్రమే శుక్రవారం అభిషేకం చేస్తారు. ఓకే. అంటే సాక్షాత్తు అక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు. శక్తి అనేటువంటిది ప్రజ్వలిస్తుంది, ప్రజ్వలింపబడుతుంది అనేటువంటిది ఆ ఒక శ్రీ అనేటువంటిది ఏదైతే చక్రం ఉందో ధనానికి ఇంధనం కదమ్మా అది. ఆ, దానికి చేసేటువంటి ఆరాధన అనేటువంటిది అమోఘంగా ధనాన్ని ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షణ అనేటువంటిది లక్షల మందికి భోజనం దొరుకుతుంది, హ్మ్. కోట్ల మందికి అభయం దొరుకుతుంది. ఓకే. అంటే స్త్రీ లేనిదే పురుషుడు దేనికి పనికిరాడు అక్కడ. స్త్రీ లేనిదే పురుషుడు దేనికి పనికిరాడమ్మా. హ్మ్. శక్తి స్త్రీ. అది అంతకుముందు మామూలుగా స్వయంవారు ఒక్కరే ఉన్నప్పుడు కూడా నార్మల్గా ఒక విధానం నడుచుకుంటూ వచ్చేది. ఎప్పుడైతే అది అక్కడ శక్తి అనేటువంటిది లేదు అనేటువంటిది గ్రహణకు వచ్చిందో, అంటే ముందు స్వామివారు ఉన్నారు, ఒక్కరే ఉన్నారు. తర్వాత స్థాపించినప్పుడు స్త్రీకి అమ్మవారు సంబంధించిన శక్తి యంత్రాన్ని స్థాపించారు, స్త్రీ యంత్రాన్ని స్థాపించారు. ఓకే. ఎప్పుడైతే అక్కడ శక్తి అనేటువంటిది లేదో, హ్మ్. అంటే చూడండి నార్మల్గా కూడా ఒక పిల్లవాడికి వివాహం కాకుండా హ్మ్. ఒకటి రెండు సార్లు ఇంటికి వస్తే మూడోసారి కొంచెం ఆలోచిస్తారు, పదే పదే రానివద్దు అని అంటారు. అవును. వివాహం అయిన తర్వాత దంపతులుగా వస్తే ఓకే, కానీ దంపతులుగా లేకపోతే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. హ్మ్, హ్మ్. దంపతులుగా వస్తే ఒక 2 రోజులు ఉన్నా పెద్దగా పట్టించుకోరు. దంపతులుగా లేకపోతే సాయంత్రం ఇద్దరికి వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడా అంటే రకరకాల ఆలోచనలు ఉంటాయి. హ్మ్. ఏ స్థితిలో ఏ మనిషి ఎలా ఉంటారో తెలియదు. అంటే ఆ పురుషుడికి ఒక్కడికి ఎప్పుడూ కూడా విలువ ఉండదు. ఎందువలనంటే అనేక రకమైన మనస్తత్వాలు ఉంటూ ఉంటాయి. హ్మ్. అది మంచికి దారి తీయచ్చు, చెడుకు దారి తీయచ్చు. కాబట్టి పురుషుడికి ఎప్పుడూ కూడా విలువ అనేటువంటిది సింగిల్గా ఉండదు. శక్తి స్వరూపంగా ఉండేటువంటిప్పుడు దంపతులుగా వస్తే రండి అంటారు. ఒక్క పురుషుడు వస్తే వాడికి బట్టలు పెట్టరు, హ్మ్, హ్మ్. మొహాన్ని బొట్టు పెట్టరు. దంపతులుగా వస్తే అమ్మాయికి బొట్టు పెట్టి జాకెట్ మొక్కిస్తారు. వీడి మొహాన్ని బొట్టు పెట్టకపోయినా, ఏమి ఇవ్వకపోయినా, ఖర్చీఫ్ ఇవ్వకపోయినా వీడికి జాకెట్ మొక్కిస్తారు. అదొక వాల్యూ. శక్తి అంటే అదేనండి, హ్మ్, హ్మ్. ఆకర్షించేటువంటి విధానం, ఆనందాన్ని పెంచేటువంటి విధానం, అంతకు మించి యోగాన్ని ఇచ్చేటువంటి విధానం శక్తి అని అంటే. హ్మ్. ఇది కాదు అనేటువంటిది ఉండదు. అది లేదు అనేటువంటి కారణం చేత ఆది శంకరాచార్య స్వామి వారు శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత పూర్తిగా అక్కడ అమ్మవారు అయిపోయారు ఆయన. ఆహా. అంటే ఇప్పుడు ఉమామహేశ్వరుడు ఎలా అయితే ఉంటారు, అర్ధనారీశ్వరుడులాగా తానే నేను తానే ఆయన నిలబడిపోయాడు అక్కడ. ఆహా. కాబట్టి ఆ రోజు నుంచి కూడా శుక్రవారం స్వామివారికి అభిషేకం చేయడం అనేటువంటిది, లక్ష్మీ హృదయం అనేటువంటిది తీసుకోవడం కానీ అవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే సాక్షాత్ అక్కడ ఉన్న అమ్మవారే. ఆ అమ్మవారు అక్కడ ఉన్నారు కనుకనే అందరికీ కూడా ఆ స్థితిలో భుక్తి జరుగుతుంది, ముక్తి లభ్యమవుతుంది. హ్మ్. కోపం కూడా ఆవిడకి అంతే ఉంటుందండి. సాధ్యమైనంత వరకు ఆవిడ శాంతిగానే ఉంటుంది. అందుకని రకరకాల ప్రసాదాలు అనేటువంటిది పెడుతూ ఎప్పటికప్పుడు శాంతింపజేస్తూ ఉంటారు. ఓకే. పానకాలు లక్ష్మీనరసింహ ఉన్నారు మంగళగిరిలో, పానకం పోస్తూనే ఉంటారు. ఆ. కింద అగ్నిపర్వతం లావా, ఆహాహా. ఆ పైన పానకం పోస్తూ ఉంటే మీరు ఇంత గ్లాసులో తీసుకెళ్ళండి, సగం అయిపోగానే సగం కక్కి బయటికి ఇచ్చేస్తారు స్వామివారు తీర్థంగా. ఆ. గొప్ప విశేషం అది. ఓకే. ఇంత తీసుకెళ్ళండి, సగం ట్యాంక్ తీసుకెళ్ళండి అంటే ఫుల్ ట్యాంక్ తీసుకెళ్తే సగం ట్యాంక్ సగం ఇచ్చేస్తారు బయటికి. ఆయన విగ్రహం పైన పోస్తారా? విగ్రహం నోట్లో పోస్తారండి. నోట్లో. ఇంత నోరు ఒక్కటే కనిపిస్తుంది స్వామివారికి. ఆ నోట్లో పోస్తూ ఉంటే మన కళ్ళ ఎదురు పైనుంచి పోస్తూ ఉంటారు. తాగి ఆయన సగం అయిపోగానే బయటికి కక్కేస్తాడు ఆయన, ఇక చాలు అని అక్కడికి. అట్లా ఆ లావా అనేటువంటిది ఎప్పటికప్పుడు చల్లార్చడం కోసం. అలానే ఆ అమ్మవారికి ఆగ్రహం రాకుండా ఉండటం కోసం రకరకాల ప్రసాదాలు, జిలేబీలు అని, రకరకాల దోశలు, హ్మ్. చాలా దోశలు కూడా నివేదన అయ్యో. చేస్తారా? టిఫిన్లు తినే భగవంతుడు అంతే తిరుపతి మరి. దేవుడు. అంటే దోశ ప్రత్యేకంగా ఉంటాయండి అవన్నీ కూడా. ఆహా. ఆ దోశ ప్రసాదం కానీ, జిలేబీ కానివ్వండి, చాలా విశేషంగా ఉంటుంటాయి అక్కడ. గురువారం కొన్ని ఒక్కొక్క వారం ఒక్కొక్కటి పెడుతూ ఉంటారు. ఓకే. ఆ రకరకాల ప్రసాదాలు ఎందుకు పెడుతూ ఉంటారంటే ఎప్పుడూ కూడా శాంతి అంటే ఉగ్రం రావద్దు అని.
ఆవిడికి ఉగ్రం వచ్చిందా, ఉమ్. త్రిజగన్మోహిని మొత్తాన్ని భస్మం చేసి కూర్చోబెడుతుంది. ఇప్పుడు రాబోతుంది, మనం చూడబోతున్నాం ఎప్పుడు? త్వరలో. తిరుమల ప్రక్షాళన, ఉమ్. అమ్మవారికి ఆగ్రహం కలిగింది. ఒక 3 సంవత్సరాల క్రితం ఇదే విషయం వచ్చినప్పుడు చెప్పా, ఆగ్రహం కలిగింది స్వామివారికి అమ్మవారికి, 15-20 రోజుల్లో మొత్తం ప్రక్షాళన జరుగుతుందని చెప్పడం జరిగింది. ఏ రకంగా ప్రక్షాళన? అది ఇప్పుడు విజయవాడ మొత్తం ఎలా ప్రక్షాళన అయింది, జల జలంతో మొత్తం దుర్గ గుడితో సహా మొత్తం ప్రక్షాళన అయిపోయింది. అటువంటి ప్రక్షాళన తిరుమలలో కూడా జరుగుతుంది, జరిగే అవకాశం జరుగుతుంది త్వరలో. ఎంత త్వరలో? త్వరలో అంటే రోజులలోనేనమ్మా, హా, ఓకే. పెద్ద సమయం కూడా లేదు. అంటే అక్కడ కూడా నీటికి సంబంధించిన ఏ రకంగా? చక్కగా ఆయన మొత్తం కూడా శుద్ధవుతుంది. ఆయన శుద్ధవుతాడు, ఆవిడే శుద్ధవుతుంది. తిరుమలని తనకు తానే శుద్ధి చేసుకుంటారు. ప్రమాదాలు ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయా? ప్రమాదాలు ఏముండవండి, తిరుమల శుద్ధవుతుంది. ఓకే. ఎంతో కారణాల చేత ఎన్నో రకాల మనుషులు అక్కడ ఉన్నారు. అందరూ చేసిన అకృత్యాలకి ఒక మాటగా చెప్తాను, వ్యభిచారం తప్ప అన్నీ నడిచినాయమ్మా తిరుమల కొండ మీద. నాకు తెలుసు ప్రత్యక్షంగా. నేను ఎప్పటికప్పుడు తిరుమల వెళ్తూ ఉంటా. ప్రత్యక్షంగా అంటే మీరు చూసారా? అవును, అందుకనే చెప్తున్నా, ఎప్పటికప్పుడు నేను తిరుమల వెళ్తూనే ఉంటా. తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ నార్మల్గా ఉండేటువంటి వాళ్ళతోటి కొంతమంది అట్రాక్షన్ కావాలని చెప్పి ఇక్కడ విధానాలు ఎట్లా ఏదో ఒకటి చూసినాను అదేంటి ఇదేంటని ఉంటే వాళ్ళు చెప్పేటువంటి ఉంటుంటాయి. వీళ్ళు పదోన్నతులుగా ఎట్లా జరుగుతుంది, ఏంటి, ఏ వ్యవహారాలు చేసుకుంటారు అనేటువంటి విషయాలని కూడా అంటే పాపం పండే రోజులు ఉన్నాయి. శిశుపాలుడు 100 తప్పులు చేసిన తర్వాత శిరశ్ఛేదం ఎలా అయిందో అలా పాపం పండే రోజులు ఉన్నాయి. అమ్మవారికి కూడా ఆగ్రహం అనేటువంటిది వస్తుంది. ఆగ్రహో దగ్ధో ఉన్నప్పుడు జనాలకి ఏ ఇబ్బంది పెట్టదమ్మా. తనను తాను ఒకసారి మళ్ళీ శుద్ధి చేసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇటువంటి ప్రక్రియ చేస్తే జనాన్ని శుద్ధి చేస్తుంది. ఆ రోజు మనం చూడబోతున్నాం. స్త్రీ అంటేనే శక్తి, మనం ఎప్పుడు ఆడకూడదు. ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే అంతగా మన మీద కరుణ చూపిస్తుంది. అలా కాదు అని అనుకుంటే ఆ శాపం కానీ, ఆ ప్రభావం కానీ, ఆ ఆగ్రహం కానీ, మృతజీవుడు జీవన్మృతుడు అనేది తెలుసా మీకు? మృతజీవుడు జీవన్మృతుడు అంటే, మృతజీవుడు అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా 10 మంది మనస్సులో బ్రతకటం. జీవన్మృతుడు జీవించడం కానీ వీడు ఎందుకు బ్రతుకున్నాడు రా బాబు, చేస్తే బాగుండని అనుకోవటం, అటువంటి స్థితి తీసుకొస్తుంది ఆవిడ. ఇప్పుడు తనకు తాను మొత్తం శుద్ధి చేసుకుంటుంది. అంటే శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్రి పురసుందరి, సాధ్యమైనంత వరకు ఆగ్రహానికి ఆవిడ లోను కాదు, తగ్గి 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 ఉంటుంది. ఆ స్థాయి దాటిందా, ఒక్కసారి నా శక్తిని నీకు రుచి చూపిస్తున్నాను అనకపోతే కరెక్ట్ కాదు. అప్పుడు ఆ రకంగా ఇప్పుడు ఒక వ్యవస్థ నడుస్తుంది. కొండ మొత్తం శుద్ధవుతుంది. ఆ తర్వాత మళ్ళీ చక్కటి వాతావరణం అనేటువంటిది అక్కడ శోభాయమానంగా నడుస్తుంది. అంటే ఇక్కడ శక్తి అంటే కేవలం ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా, ఇక్కడ స్వామివారు ఉండటం కన్నా అమ్మవారు ఎక్కువ ఉంది. మరి ఇప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు అందరం స్వామివారిగానే నమస్కారం చేసుకుంటాం. మన ఆలోచనలు అంతవరకే ఉంటాయి కదా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, మన ఆలోచన ఎంతసేపటికి అక్కడే ఉంటాయి. ఎందువల్లంటే ఆయన వచ్చి నిలబడ్డాడు, ఆవిడ వచ్చి అనుగ్రహాన్ని ఇచ్చింది. మనం ఎప్పుడూ కూడా అండి తెర వెనక ఉండి మనం నడిపించే వ్యక్తిని మనం మర్చిపోతాం. తెర ముందు కనిపించే వ్యక్తిని మనం ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. స్వతహాగా తిరుమల వెళ్ళి అక్కడ ఉన్న అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలిచినటువంటి వ్యక్తికి స్వామివారు తన వెనక ఇంటికి వచ్చేస్తారమ్మా. ఆ విషయంగా తెలుసా? అందుకని బయటకు రావు. అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలిస్తే స్వామివారు ఆ మనిషి వెంట ఇంటికి వచ్చి స్థిరంగా ఉండిపోతాడు. ఇంకా అప్పటి వరకు కూడా కష్టంలో ఉన్నటువంటి మనిషి తెలియకుండా ఏదో ఒక మనిషి రూపంలో దగ్గరకు వచ్చి మనిషిని ఒక స్థితికి తీసుకెళ్తాడు. అదొక యోగం. దాన్ని గమనించడం కష్టమే, తెలుసుకోవడం కష్టమే, ఆచరించడము కష్టమే. అది తెలుసుకోగలిగితే అతని జీవితం చాలా అదృష్టవంతుడవుతాడు. ఆయన లీలలు అంతా ఇంత కాదమ్మా, సామాన్యమైన లీలలు కాదు. నేను నీ దగ్గరికి రాను అంటే రప్పించుకుంటాడు. నీ దగ్గరికి నేను వస్తానంటే అస్సలు ఏమాత్రం రానికుండా చేస్తాడు ఆయన. ఎందుకని అట్లా? నిన్ను రాను అన్నావుగా, ఎందుకు రానున్నావు నువ్వు? నేను నీకేం చేశా? నువ్వు చేసిన ద్రోహం ఏంటి? అంటే నువ్వు పాపం చేసావా? నువ్వు పాపం చేసావు కాబట్టి నన్ను చూడలేకపోతున్నావు. పరీక్షలు పెడతాడా? కాబట్టి మనం వెళ్ళి చూస్తాం. నేను నిన్ను చూస్తా, ఎందుకు చూడాల్సిన అవసరం ఏముంది? నువ్వు నన్ను చూడక్కర్లా, నీ ఇంటి దగ్గర కూడా నేను ఉన్నాగా. నీ ఇంటి దగ్గర గుడి ఉందిగా, ఆ గుడిని పట్టించుకోవట్లా. నువ్వు ఇక్కడికి వస్తా అంటావు ఇంత ఖర్చు పెట్టుకొని రా. నువ్వు చేతనైతే ఈ రూపాయి ఆ గుడికి ఖర్చు పెట్టు, అక్కడ అర్చన చేసుకో. నువ్వు నేను నిన్ను చూస్తున్నాగా. అంటే దేవుడు కూడా పంతాలకు పోతాడా? పంతానికే వెళ్ళాలండి. ఎందువల్లనంటే భగవంతుడు అంటే నీ ఇంటి దగ్గర ఉన్నాడు భగవంతుడు కదా. అవును. తిరుమలలో ఉండేది దేవుడా?
అంటే ఇక్కడ కొండ మీద నేనే దేవుణ్ణా, మీ ఇంటి దగ్గర వెంకటేశ్వర ఆయన వెంకటేశ్వరుడే అంటే కదా. అవి క్షేత్రం కదా, క్షేత్ర దర్శనం. క్షేత్రంలో ఉంది ఆయనే, అక్కడ ఉన్నది నేనే. నువ్వు ఎంతసేపటికి కూడా అక్కడున్న నన్ను నువ్వు పట్టించుకోవట్లా, నీ మనస్సులో ఉన్న నన్ను పట్టించుకోవట్లా, ఎక్కడో ఉన్న నన్ను కోరుకుంటున్నావు. కాబట్టి ఎక్కడో ఉన్న నన్ను నీకెందుకు, నీలో ఉన్న నన్ను నువ్వు చూడు అని అలా తీసుకొని వస్తాడు ఆయన. అమ్మ సామాన్యుడు కదండి, మెలికలు పెడతాడు. అయ్యో ఆ మెలికల్ని తట్టుకోవడం కూడా కోడి కాళ్ళు కొంగ కాళ్ళు అంటారు చూసారు, ఇలా పెట్టుకొని చిన్నప్పుడు చేసేవారు, అది తట్టుకోవడం కూడా కష్టం. సామాన్యుడు కదండి ఆయన. అందుకనే ఎప్పుడూ కూడా తిరుమల నేను 1 సంవత్సరం 12 సార్లు మెట్లెక్కానమ్మా. 1 సంవత్సరం 12 సార్లు మెట్లెక్కా. మొన్న ముక్కోటి ఏకాదశి రోజు మెట్లెక్కా. నీకు నాకు పంతమా ఏంటి, నేను చూసుకో ఎక్కేస్తా, ప్రతి శనివారం 2 శనివారాలకు ఒకసారి మెట్లు ఎక్కేస్తా అన్న. ఎక్కనివ్వలేదా? ఆ తర్వాత మళ్ళీ పెరగలడా. ఓకే. నేను అరుణాచలం వెళ్తున్న ప్రతిసారి తిరుమల వెళ్తా. విచిత్రంగా అసలు తిరుమలకి సంబంధం లేకుండా అరుణాచలం వెళ్ళటం మొదలుపెట్టా. అంటే ఆయన ఏమనంటే, నువ్వు వస్తా అంటే కాదు, నువ్వు రానని చెప్పి నేను పిలిపించుకుంటా. నిన్ను చూడాలి నాకు అనిపించాలిగా. నువ్వు ప్రశాంతంగా ఉంటున్నావు, ప్రశాంతంగా ఉన్నప్పుడు అనవసరమైన విధానాలు జోలికి నువ్వు వెళ్ళొద్దు, చేసుకో. నీకు కష్టం వచ్చిందో నాకు తెలుస్తుందిగా, నేను చూసుకుంటా ముందు. అంటే ఈ మెట్లు ఎక్కటం అనేటువంటిది కూడా ఈ మొక్కులు చాలా దోషం అండి. నాకు స్వామివారి యొక్క రూపం స్వప్న సాక్షాత్కారంలో చెప్పడం కూడా జరిగింది. ఈ మొక్కులు చాలా దోషం. నేను మొక్కుకోవాలంటే మా నాన్నగారు అనుమతి తీసుకోకుండా నేను మొక్కుకోకూడదు. మొక్కుకోవడమే దోషమా? నేను ఇన్నిసార్లు మెట్లు ఎక్కేస్తాను మొక్కుకుంటా, మా నాన్నగారు అనుమతి లేకుండా నేను మొక్కుకుంటే చాలా దోషం. మరి నాన్నగారు లేకపోతే ఇక నాకన్నా పెద్దవాళ్ళు ఎవరు లేరు, అప్పుడు నేను నా ఇష్టం. నా పెద్దవాళ్ళు ఇప్పుడు మా నాన్నగారు లేరు, అన్నయ్యలు ఉన్నారు, అన్నయ్యలు అడగకుండా నేను మొక్కకూడదండి. అంటే ఎవరి కుటుంబాలు ఎవరి వ్యవహారం కూడా నేను చిన్నప్పుడు ఎత్తుకుని పెంచింది ఎవరు? వాళ్ళే. కాబట్టి వాళ్ళ అనుమతి జ్యేష్ఠ పితృసమానః, వాళ్ళ అనుమతి తీసుకోకుండా ఏం చేసినా ఉపయోగం లేదు. ఇది ఏ శాస్త్రంలో ఉంది? ప్రతి ఒక్క దాంట్లో చూసుకోండి, ధర్మ ప్రమాణం. జ్యేష్ఠ పితృసమానః ధర్మ ప్రమాణం. అది అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళని అడగకుండా మనం ఏ పని చేయడానికి అర్హత లేవు. పనులు వేరు, కోరికలు కూడా. కొండ మీదకి వెళ్ళాలంటే నీ వంశానికి మూల పురుషుడు ఇప్పుడు నీ తండ్రి తర్వాత ఆయనే కదా, పెద్దవాడు ఎవరు నీ వంశానికి ఆయనే కదా, అలా రావాలి ఎప్పుడు కూడా. అందుకని ఇప్పుడు నా భార్య కోరుకోవాలంటే నా అనుమతి తీసుకోవాలి. భార్య కూడా భర్త అనుమతి లేదే ఎలాంటి మొక్కులు తీసుకోకూడదు. ఇటువంటివన్నీ ఆయన ఒప్పుకుంటూ చూస్తాడు. కాబట్టి మనం ఏదైనా మొక్కేసుకుంటే ఏదో మొక్కుకున్నాలే, మనం మొక్కుకోలేదు కాబట్టి జరిగిన ఇంత ప్రమాదం జరిగింది మనం అనుకోవాల్సిన అవసరం లేదండి. అసలు ఈ మొక్కులకి వెలివే లేదు కనుక దాని గురించి ఇంకొక మనం వీడియో చేసుకుందాం, తప్పకుండా చేసుకోవాలి. నేను అదే అనుకుంటున్నా, మామూలుగా కృష్ణ లీలలు అని చెప్పి మాట్లాడుకుంటుంటాం ఎక్కువ, కానీ స్వామివారికి సంబంధించి కూడా చాలా ఉన్నాయి అయితే మాట్లాడుకోవాల్సి. ఖచ్చితంగా మంచి టాపిక్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ.